హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. కౌమార బాలికలకు రెండో విడత పౌష్టికాహార కిట్లు పంపిణీకి మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు. రాష్ట్రంలో పాఠశాల విద్యకు దూరంగా ఉన్న కౌమార బాలికలను గుర్తించి వారికి మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కిట్లు పంపిణీ చేస్తుంది. తొలి విడత కింద 100 రోజులకు పంపిణీ చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ రెండో విడత పంపిణీ చేసేందుకు కిట్లు సిద్ధం చేశారన్నమాట. అయితే మొత్తమే చూసుకుంటే కిట్లో వస్తువులు ఏముంటాయని చూసుకుంటే కాల్షియం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఉంటాయి. ఇవి 440 రూపాయలు. ఐరన్ జింక్ ద్రావణం ఉంటుంది, లిక్విడ్ అనమాట. ఇది 434 రూపాయలు. విత్తనాలు లేని ఖర్జూరం అయితే ఉంటుందన్నమాట. 500 అరకిలో హాఫ్ కిలో. ఇది 240 రూపాయలు. 2 ఇస్తారు ఇటువంటి. అదేవిధంగా ప్రోటీన్ బిస్కెట్లు ఏమో 3 ఇవ్వడం జరుగుతుంది. ఇవి మొత్తం 1400. చాలా రేట్ ఎక్కువ అనమాట. 1425 రూపాయలు. ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 2700 రూపాయలు దగ్గర అయితే ఇస్తున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్లో ఇస్తున్నారన్నమాట. పాఠశాల విద్యకు దూరంగా బలహీనంగా ఉన్న బాలికలు ఆదిలాబాద్ స్థానంలో మొదటి స్థానం ఉంది. సో ఇక్కడ ఎక్కువ మందికి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మొత్తం ఈ వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం 2547 చొప్పున ఒక్కొక్కరికి ఖర్చు అయితే చేసి నెలకు 25 రోజుల పాటు ఏడాదికి 300 రోజులు ఈ కిట్లు ఉపయోగపడే విధంగా అయితే ఇస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో పాఠశాల విద్యకు దూరంగా ఉన్న 5000 చిల్లర మంది బాలికలను గుర్తించి ఈ పంపిణీ అయితే చేస్తున్నారు. సో మొదలెట్టారు రెండో విడతకు సంబంధించి. తొందరలో ఇవన్నీ కూడా వారికి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.